మరి డొక్కా జోగన్న గారిని మురళీమోహన్ గారిగా ఎంచుకోవాలి. అది ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక ఆమని గారు అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఆమని గారు హస్బెండ్ క్యారెక్టర్ డొక్కా జోగన్న గారు చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక నోన్ పర్సన్ అయి ఉండాలి. ఇంకా అలాగ ఆలోచించుకొని ఎవరిని అని చెప్పేసి ఒక 2-3 days అనుకున్నాం. ఓకే. కానీ ఫస్ట్ నుంచి మైండ్ లో మురళీమోహన్ సారే ఉన్నారు. సరే అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ లేదు, సో ఈవిడ ఒక స్టార్ ఆమని గారు, అంతకు మించి ఉండాలి. పైగా ఆ క్యారెక్టర్ చాలా బలమైంది. బేసిక్ గా అందరూ డొక్కా సీతమ్మ గారి గురించి చెప్తున్నారు కానీ జోగన్ గారి పాత్ర కూడా చాలా కీలకమైంది ఆవిడ జీవితంలో. కానీ ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకపోతే 200% అండి. ఆవిడ చేసే ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నాయో అన్నిటికీ కీలకమైన పాత్ర ఆయన కూడా పోషించారు. సో అప్పుడు ఎవరిని ఎంచుకుంటే మురళీమోహన్ సార్ అయితే బాగుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం ఆయన వారాల అబ్బాయి అని చెప్పేసి ఇవన్నీ చూసుంటుంటాం. మా తేజ టీవీలో కూడా చూసుంటాం. మంచి యాక్టర్ సార్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆయన ఇప్పుడు చేస్తారా లేదా ఏంటి ఒకసారి అడుగుదామని చెప్పేసి మేము వెళ్ళి ఆయన కాంటాక్ట్ అవ్వగానే డెఫినెట్గా సార్ కూడా బాగా థ్రిల్ అయ్యారు. ఆయన రాజమండ్రి ఎంపీగా అప్పుడు చేశారు కాబట్టి అయ్యో సీతమ్మ గారి దాన్ని డెఫినెట్ క్యారెక్టర్ చెప్పను కథ చెప్తేప్పుడు ఆయన కూడా ఆయనకు తెలిసినవి ఆయన కూడా చెప్పున్నారు. సరే చెయ్యాలి డేట్లో ఇమీడియట్గా ఆయన డెఫినెట్లీ ఎనీ టైం అమ్మ చేద్దాం చెప్పి మేము అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చి ఇంకా అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేశారంటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత సపోర్ట్ చేశారు సార్ కూడా. ఆయన సపోర్ట్ కూడా కీలకమైంది.